ఆదికాండము 11 అధ్యాయము 1 భూమియందంతటను ఒక్కటే భాషయూ ఒకటే మాటయూ ఉండెను. 2 వారు తూర్పు వైపున ప్రయాణమై వెళ్ళుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. 3 వారు మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, సున్నమునకు ప్రతిగా జిగురుమట్టిని వారు ఉపయోగించిరి. 4 మరియు వారు మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును, ఆకాశమునంటు శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండి అని చెప్పుకొనిరి. 5 మనుష్యకుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూచుటకు యెహోవా దిగివచ్చెను. 6 అప్పుడు యెహోవా ఇదిగో జనులు ఒక్కటే గుంపుగా ఉన్నారు, వారందరికిని భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించియున్నారు, ఇకమీదట వారు చేయదలచినది ఏదియూ చేయకుండా వారికి ఆటంకముండదు. 7 గనుక మనము దిగిపోయి ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకొనెను. 8 అట్లు యెహోవా అక్కడ నుండి భూమియందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. 9 యెహోవా అక్కడ భూమియందంతట ఉన్నవారి భాషను తారుమారు చేసినందున దానికి బాబెలు అని పేరు పెట్టబడెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి అబ్రాము వరకు. 10 షేము వంశావళి ఇది. జలప్రళయము జరిగిన 2 సంవత్సరముల తరువాత షేము 100 ఏండ్లవాడై అర్ఫక్షదును కనెను. 11 షేము అర్ఫక్షదును కనెన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 12 అర్ఫక్షదు 35 ఏండ్లు బ్రతికి శేలహును కనెను. 13 అర్ఫక్షదు షేలహును కనెన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 14 షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. 15 షేలహు ఏబెరును కనెన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 16 ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. 17 ఏబెరు పెలెగును కనెన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 18 పెలెగు 30 ఏండ్లు బ్రతికి రెయ్యూను కనెను. 19 పెలెగు రెయ్యూను కనెన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 20 రెయ్యు 32 బ్రతికి సెరూగును కనెను. 21 రెయ్యు సెరూగును కనెన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 22 సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. 23 సెరూగు నాహోరును కనెన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 24 నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. 25 నాహోరు తెరహును కనెన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 26 తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి 27 తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. 28 హారాను తాను పుట్టిన దేశమైన కల్దీయుల ఊరు అనే పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతిబొందెను. 29 అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె హారాను కుమార్తె. హారాను మిల్కాకును ఇస్కాకును తండ్రి. 30 శారయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. 31 తెరహు తన కుమారుడైన అబ్రామును, తన కుమారుని కుమారుడైన లోతును, తన కోడలైన అబ్రాము భార్య శారయిని వెంటబెట్టుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు కల్దీయుల ఊరు నుండి బయలుదేరి హారాను వరకు వచ్చి అక్కడ నివసించిరి. 32 తెరహు బ్రతికిన దినములో 205 ఏండ్లు తెరహు హారానులో మృతిబొందెను.